అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి కాంగ్రెస్ నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి కాంగ్రెస్ నాయకులు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే విధంగా అరెస్టులకు పాల్పడడం తగదన్నారు. భిన్నాభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆయన పరీక్షల లీకేజీల అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, యువత, రైతుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా చైర్మన్ జిల్లాపల్లి పరమేష్, ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ బోడాస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ముంతాజ్ అలీ, సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపిశెట్టి రాంబాబు, కుకుడాల బాలకృష్ణ, ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, జడల చిన్నమల్లయ్య, చింత ధనంజయ్, మధుప్రసాద్, పోకల దేవదాస్, కట్టం వెంకన్న, పగిల రాజు, చెర్లపల్లి గౌతమ్, సంతోష్ రెడ్డి, మనోహర్, నలపరాజు సీనయ్య, కాటం వెంకన్న గౌడ్, సురేష్ గౌడ్, వేముల గోపీనాథ్, ఆకిటి సైదులు యాదవ్, మాదగోని వెంకన్న, ఇందనూరి శ్రీను, ఎండి ఫిరోజ్, గడ్డం దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీపై జరిగినటువంటి దాడిని రాహుల్ గాంధీ జిందాబాద్. రాహుల్ గాంధీ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోడీ రాజీనామా చేయాలి వెంటనే. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. మోడీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖండించండి పాశవిక దాడులను, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాజీనామా చేయాలి మోడీ వెంటనే, విద్యార్థుల ఐక్యత,
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకునిగా ఇవాళ ఈ దేశంలో ఉండబడేటువంటి పేదల గొంతుకై, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, అట్టడుగు ఆదివాసుల యొక్క గొంతుకై, నిరుద్యోగుల యొక్క పక్షాన నిలబడుతూ యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న మరి ఏదైతే ధర్నా చేస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల మోడీ గారు తన పోలీసులని, తన పారామిలిటరీ దళాలను ఉపయోగించి గాయపరిచినారు. దీన్ని దేశవ్యాప్తంగా మరి ఇవాళ మహాత్మా గాంధీ గారి ఆలోచనలతోటి స్ఫూర్తిని అందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నల్ల రిబ్బన్తో శాంతియుత పద్ధతుల ప్రకారం ఇవాళ మేమందరం కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్షల వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇబ్బంది పడ్డారు. దాని మీద ధర్మేంద్ర ప్రధాని గారు సమాధానం చెప్పాలి. మోడీ గారు సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పరు. వారు సూటు బూట్లతోటి విదేశాలకు వెళ్ళి మరి ఎంజాయ్ చేస్తారు తప్ప ఈనాడు ఈ దేశంలో ఉండబడేటువంటి పేద విద్యార్థుల యొక్క ఏదైతే కష్టాలు ఉన్నాయో, కన్నీళ్ళు ఉన్నాయో మరి వీటి మీద మాట్లాడదు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఏది చెప్పుకుంటూ పోయినా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు. మరి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పినారు. ఏ రకంగా చూసినా మోడీ గారి యొక్క ఫాసిస్టు పరిపాలన విధానాలని ఇవాళ ఈ దేశంలో ప్రస్తుత ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి నాయకుని మీద ఇవాళ తుపాకులు ఎక్కుపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క విధానాలను నిరసిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఇవాళ ఇచ్చేది ఏంటి? పోలీసులు, లాఠీలు, తూటాలు. ఈ రకంగా అంతకుమునుపు హర్యానా కానీ, పంజాబ్ కానీ ఎక్కడ చూసినా మీ యొక్క పాశవికమైనటువంటి ఆటవిక పరిపాలన కొనసాగుతూ ఉంది. అందుకోసమే ఈ దేశంలో మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మరి పాదయాత్ర చేసి దేశ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, భారత రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడడానికి ఇవాళ మోడీ యొక్క విధానాలను ప్రశ్నిస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క గొంతు మీద మీరు ఇవాళ తుపాకులు పెట్టి ప్రశ్నించకుండా అడ్డుకుంటే మరి దేశ ప్రజలందరూ కూడా తిరగబడతారని మోడీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మరి విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, బడుగులకు కానీ, బలహీన వర్గాలకి ఏదైనా న్యాయం జరిగిందంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాల వలన తప్ప మోడీ గారు ఇవాళ అంబానీ, అదానీలకు మరి దేశంలో ఉండబడే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. కానీ పేద ప్రజలు మరి అడిగితే 10 రూపాయలు లోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ దేశ ప్రజల సంపద మరి లూటీ చేయబడుతూ ఉంది. ఈ లూటీని ఆపడానికి మరి ఇవాళ మా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించే తత్వాన్ని మరి మాకు నేర్పినటువంటి ఒక ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ గాంధీ గారి విగ్రహం వద్ద మేమందరం కూడా నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల గొంతుగా నిలబడ్డాడు, రైతుల వైపు నిలబడతా ఉన్నాడు. మహిళల యొక్క ఏదైతే జరుగుతూ ఉందో ఆకృత్యాల మీద వారికి అండగా నిలబడతా ఉన్నారు. మణిపూర్లో అల్లర్లు జరిగితే మోడీ గారు స్పందించరు. ఎక్కడ ఏదైనా ఆయన కేవలం మౌనముని అవతారం ఎత్తి పక్కకున్నటువంటి వాళ్ళతోని వాట్సాప్ యూనివర్సిటీలలో ఫేక్ ఖాతాలతోటి మరి విస్తృతంగా కాంగ్రెస్ను బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఏం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రజలందరికీ తెలుసు. అందుకోసమే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. నేను ఒక్కటే సవాలు విసురుతున్నా. అనేక మంది భారతీయ జనతా పార్టీలోని ఉన్నటువంటి మరి దొంగ ఆలోచనలు సోషల్ మీడియాలో రకరకాలుగా